శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. వినయ్ ఆస్ట్రో తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. రేపు ఆదివారం జనవరి 18వ తేదీ. సామాన్యమైన రోజు కాదు, పుష్యమాస అమావాస్య. దీనినే మౌని అమావాస్య అంటారు. సరిగ్గా 130 ఏళ్ల తర్వాత వస్తున్న అత్యంత శక్తివంతమైన రోజు ఇది. ఎందుకంటే ఆకాశంలో అరుదైన పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. దీనివల్ల ఏ రాసుల వారు ఇబ్బంది పడతారు, ఏ రాసుల వారికి అదృష్టం, మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మౌని అమావాస్య చాలా శక్తివంతమైనది. మిత్రులారా, మౌని అమావాస్య ఈరోజు మౌనంగా ఉండడం వల్ల మనలోని అంతర్గతాల శక్తి పెరుగుతుంది. ఈ రోజున గంగ స్నానం లేదా నది స్నానం చేస్తే వేల యజ్ఞాలు చేసినంత పుణ్యం వస్తుంది. రేపు ఆదివారం కాబట్టి దీనిని భాను అమావాస్య అంటారు. పితృదేవతలకు తర్పణం వదలడానికి ఇది మంచి రోజు. ఏడాదిలో ఇంకొకటి ఉండదు. పంచగ్రహ కూటమి, దానివల్ల విశేషమేమిటి? చాలామంది అడుగుతున్నారు, పంచగ్రహ కూటమి అంటే ఏమిటి అని. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఒకే రాశిలో 5 గ్రహాలు, ఉదాహరణకు రవి, చంద్ర, బుధ, శని, శుక్రగ్రహాలు కలవడాన్ని పంచగ్రహ కూటమి అంటారు. 5గురు శక్తివంతులైన గ్రహాలు ఒకే చోట ఉన్నప్పుడు అవి ఇచ్చే కిరణాలు భూమి మీద ఉన్న మానవుల మీద, ప్రకృతి మీద తీవ్ర ప్రభావం చూపిస్తాయి. దీనివల్ల దేశంలో రాజకీయ మార్పులు, భూకంపాలు లేదా వాతావరణంలో పెనుమార్పులు సంభవించే అవకాశం ఉంటుంది. ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి అంటే, ఈ కూటమి వల్ల ప్రధానంగా మేషం, కర్కాటకం, వృశ్చికం, మకరం మరియు కుంభరాశుల వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దుష్ట ప్రభావం వల్ల ఉంటుంది. మానసిక ఆందోళన, అనవసరమైన భయం, చేసే పనుల్లో ఆకంఠాలు, కుటుంబంలో గొడవలు రావచ్చు. ముఖ్యంగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని నడుస్తున్నవారు అప్రమత్తంగా ఉండాలి. అద్భుతమైన పరిహారాలు చెప్తాను, వినండి. భయపడకండి. గ్రహాలు ఏ విధంగా ఉన్నా దైవబలం ముందు ఏవి నిలబడవు. రేపు మీరు చేయవలసిన చిన్న చిన్న పరిహారాలే ఇవి. మొదటిగా మౌనవ్రతం. రేపు ఉదయం కనీసం 1 లేదా 2 గంటల పాటు మౌనంగా ఉండి భగవంతుడిని స్మరించుకోండి. రావి చెట్టు ప్రదక్షిణ. రేపు సాయంత్రం రావి చెట్టు క్రింద నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించి 7 ప్రదక్షిణాలు చేయండి. ఇది శని దోషాన్ని, గ్రహ కూటమిని దోషాన్ని పోగొడుతుంది. లేదా సూర్య ఆరాధన. ఆదివారం నాడు కాబట్టి ఉదయాన్నే ఆదిత్య హృదయం పఠించి లేదా వినండి. దాన ధర్మాలు. పితృదేవతల పేరు మీద నల్ల నువ్వులు అన్నదానం లేదా వస్త్రదానం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. చూశారు కదా ఈ మౌని అమావాస్య విశేషాలు. మీ యొక్క బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అరుదైన గ్రహస్థితి మళ్ళీ రాదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ రాశి ఏంటో ఈ కింద కామెంట్ చేయండి. నేను మీకు రీప్లై ఇస్తాను. మరిన్ని ఆసక్తికరమైన జ్యోతిష్య విషయాల కోసం మన వినయ్ ఆస్ట్రో తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు. సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.